జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ రోజు ఎందుకు ఇంపార్టెంట్, ఈ రోజు మనం అసలు ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా ఉండాలి? క్షీరాబ్ది అంటే క్షీరం అంటే పాలు కదా, అబ్ది అంటే సముద్రం. సముద్రం. క్షీరాబ్ది అంటే పాల సముద్రం. పాల సముద్రానికి సంబంధించినటువంటి ద్వాదశి. అంటే పాల సముద్రం ద్వాదశి కాంబినేషన్ కదా. ఏమంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలో ప్రవేశించినటువంటి శ్రీ మహావిష్ణువు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మేలుకుంటాడు. 4 నెలలు అయిపోయింది కదా. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం. కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి 4 నెలలు, అనగా 8 గంటలు ఆయనకి. మనకి సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. సంవత్సరం మనకి రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. మనకి సంవత్సరంలో 24 పక్షాలు ఉన్నాయి. 12 నెలలు ఉన్నాయి. నెలకి 2 పక్షాలు. 4 నెలలు అంటే ఎన్ని పక్షాలు? 8 పక్షాలు. 8 పక్షాలు అంటే 8 గంటలు సంవత్సరంలో లెక్క. నిద్రపోవాల్సింది రాత్రి ఉండే సమయం ఎంత? 8 గంటలు. అంతే కదా. ఈ 8 గంటలు అయ్యి ఆయన మేలుకుంటాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు. దానిని ఏమంటారంటే ఉత్థాన ఏకాదశి అంటారు. ఉత్థాన ఏకాదశి, లేచినట్టు ఆయన నిద్ర లేచినటువంటి ఏకాదశి. ఆ ఏకాదశి నాడు ఆయన మేలుకున్న తరువాత 12వ తారీఖు ఏకాదశి, 13వ తారీఖు మనకి క్షీరాబ్ది ద్వాదశి. ఆయన మేలుకున్నాక ఆయనకి గబగబా ఆహ్వానం పలకడానికి, ఆయన నిద్రలేచి బయటికి రాగానే కనపడడం కోసం పాల సముద్రం నిండా దీపాలు వెలిగించి సిద్ధంగా చూస్తూ ఉంటారట దేవతలంతా. ఆయన ఇల్లు ఎక్కడుందమ్మా? పాల సముద్రం మధ్యలో ఉంది. దాని మీద శేషపాన్ మీద ఆయన హాయిగా విశ్రాంతిగా యోగ నిద్రలో ఉంటాడు. ఆయన మేలుకోగానే బయటికి చూస్తే ఆ పాల సముద్రం నిండా దీపాలు కనపడితే ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకని తాము వచ్చాము అని తెలియచెప్పడానికి సంకేతంగా దీపాలు వెలిగించి, తెల్లవారబోతోంది, తెల్లారుజామున కదా దీపాలు పెట్టాలి మనం. రాత్రి అయిపోయింది దేవతలందరికీ, తెల్లవారుజామది అంటే 4:30 ఆ ప్రాంతం మన లెక్కన గనక అయినట్టయితే ఆ సమయంలో లేచి దీపాలు వెలిగించుకుని స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది క్షీరాబ్ది ద్వాదశి. దానికి సంకేతంగా మనం ఏం చేస్తాం? ఈనాడు ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉంటారు. ద్వాదశి నాడు చక్కగా తులసి దగ్గర సాయంకాలం సమయానికి అనేకమైన దీపాలు పెడతారు. దానికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు పెట్టుకుంటాం. అలా పెట్టుకుని తులసి దగ్గరే పెడతాం. కార్తీక మాసం అంతా తులసికి ప్రాధాన్యమే. అలా ఉండే ఆ తులసి దగ్గర కార్తీక దామోదరుణ్ణే పూజిస్తాం. ఆ కార్తీక దామోదరుడి దగ్గర పూజ చేసి సాయంత్రం తులసికి విష్ణువుకి కళ్యాణం చేస్తాం. తులసి కళ్యాణం జరుగుతుంది. తులసిలో కూడా ఎన్నో రకాల తులసులు ఉన్నాయి కదమ్మా. 5 రకాలు ఉన్నాయమ్మా. మనం మామూలుగా వాడేట మన దగ్గర అందుబాటులో ఉండేవి 3 రకాల తులసులు మనకు బాగా దొరుకుతూ ఉంటాయి. ఒకటి కృష్ణ తులసి, అంటే ఊదారంగు ఆకులు, ఊదారంగు కాడలు ఉండి ఎండ బాగా కనుకున్నట్టయితే మొత్తం అసలు ఆకులు ఆకుపచ్చతనం లేకుండా నల్లబడిపోతూ ఉంటుంది. అది కృష్ణ తులసి. కాడ దగ్గర కొంచెం బ్రౌన్ గా ఉండేటటువంటిది మామూలు తులసి. లక్ష్మీ తులసి అని చెప్పి అది కాడ కూడా ఆకుపచ్చ రంగుగానే ఉంటుంది, ఆకులు కూడా లేత ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఇక కాకుండా మిగిలిన ఉన్నటువంటిది కర్పూర తులసి మరొకటి ఉంటాయి. ఇవి పంచతులసిల్లో ఇవన్నీ రకాలమ్మా. ప్రధానంగా మనకు ఉండేటటువంటివి ఈ 3 తరచుగా మన ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, లేదా రామ తులసి, కృష్ణ తులసి, అంటే ఇంకోటి బ్రౌన్ గా ఉండేదాన్ని రామ తులసి అని కూడా అంటారు. ఇవి మాత్రమే మన ఇళ్లలో మనం తరచుగా పెంచుకుంటూ ఉంటామమ్మా. ఈ లక్ష్మీ తులసే కోటలో ఉంటుంది. దాని దగ్గర లక్ష్మి గాని రామ గాని దాని దగ్గర అందులోనే ఒక రాయి పెడతారు. ఆయన్ని కార్తీక దామోదరుడు అంటారు. ఎందుకంటే ఆ తులసి ఆయన్ని శపించిందిగా, నువ్వు రాయి అయిపోతావని. అందుకని ఆ దానికోసం అని చెప్పి అక్కడ ఆ రాయిని పెట్టి ఆయన కూడా పూజిస్తూ ఉంటారు. నిద్ర లేవంగానే విష్ణువు మొట్టమొదట తులసి వనానికి పెడతాడట. అందుకని బృందావనం అంటారు దాన్ని.
అందుకని ఆయన లేవంగానే అక్కడికి ఎడతాడు గనక ఆ తులసిని ఆయన్ని కలిసి గనక పూజించినట్టయితే మనకి చాలా పుణ్యంగా ఉంటుంది అని చెప్తారు. ఆ రోజు చేసేటటువంటి ఈ దీపాలు ఇన్ని వెలిగించి పెడతాం కదా, వీటి యొక్క ఫలితం మామూలుది కాదు, అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. ఈ కథను కూడా మనం చెప్పుకుంటాం. అంటే తులసి కళ్యాణం అందరూ చేస్తారని కూడా లేదమ్మా, కొంతమంది చేస్తారు, లేదంటే పూర్ణిమ నాడు చేస్తారు, పూర్ణిమ నాడు చేస్తారు. కానీ ఈనాడు ఏంటంటే దీపం పెట్టిన తర్వాత ఒక కథ చదువుకుంటారు. దీనికి కూడా 2-3 కథలు ఉన్నాయి, కానీ ప్రధానంగా అందరూ చదువుకునేటటువంటి కథ ఏమిటంటే, ఈ కథ కన్నా ముందు ఇంకో విషయం చెప్తా. ఈ రోజు ఏం చేయాలంటారంటే, బియ్యపు పిండితో 3 ముద్దలు చేసి ఈ 3 ముద్దల్ని కొయ్యరోట్లో వేసి, పూర్వం కొయ్యరోళ్ళు ఉండేవి, కొయ్యరోట్లో వేసి రోకలితో పాలు పోసి దంచుతారు. రోకలి కూడా వాడరు, చెరుకు గడలతో దంచుతారు. అలా దంచుతున్నప్పుడు ఎన్నేసి చినుకులు, పాల చినుకులు దంచుతున్న వాళ్ళ మీద పడతాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉంటారు అని ప్రసిద్ధి. అప్పుడు దాన్ని తీసి అందరికి కొంత ప్రసాదంగా పెట్టి కొంత వీళ్ళు స్వీకరించడం ఇది ఉంటుంది. ఈ కథ ఏముందంటే, ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడికి సంతానం లేకపోతే దేవుణ్ణి ప్రార్థించట. వాళ్ళు ఎంత బాగా ప్రార్థించుకునే వాళ్ళు అంటే, వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడు. అయితే ఏంటంటే, దేవుడు ప్రత్యక్షం అయితే మోక్షం అడగకుండా నాకు సంతానం కావాలని అడిగాడు. రాతలో లేనప్పుడు ఏం చేస్తారమ్మా, ఏదో కొన్ని కండిషన్స్ పెట్టిస్తారు. ఆయువు లేని కొడుకు కావాలా, 5వ తనం లేని కూతురు కావాలా అని అడిగాడు. ఏం కోరుకున్నాడు మరి? ఆయన కూతురే కావాలన్నాడు. సరే, 5వ తనం లేకపోతే లేకపోయింది, కానీ ఆ రోజుల్లో 8 సంవత్సరాలకు వివాహం చేయడం, ఆ అమ్మాయి వైధవ్యం రావడం, తల్లిదండ్రుల దగ్గరే ఉండడం ఉంటూ ఉండేది. అయితే ఈ వైధవ్యం రావచ్చేమో గాని ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన ఉండాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి చాలా కఠినాత్మరాలుగా ఉండేది. మరి పరిస్థితుల వల్ల తన ఒంటరి జీవితం, తల్లిదండ్రులు చనిపోయాక ఇంకా తన ఒంటరిగా బతకాలి, తనకు ఆదుకునే వాళ్ళు లేరు, ఇటువంటి పరిస్థితుల్లో చాలా కఠినాత్మరాలుగా ఉండేది. ఇంటికి ఎవరైనా వచ్చేదని అడిగితే నాస్తి నారాయణ, నాస్తి నారాయణ అనేది. నాస్తి అంటే లేదు అని అర్థం, లేదు 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 అనేది. సరే, ఒకసారి ఈ అమ్మాయి ఇంత చాలా కష్టంగా ఉందని చెప్పి అలా విహారం చేస్తూ ఈ అమ్మాయి దరిద్రంలో ఓలాడుతూ కఠినాత్మురాలయ్యుండి నికృష్టమైన జీవితం గడుపుతూ ఉంటే దయతలిచి ఈ అమ్మాయిని ఉద్ధరించడానికి ఏమన్నా మార్గం లేదా అంటే, దీపదానం చేస్తే ఏమన్నా ఫలితం ఉంటే ఏదన్నా దానం చేస్తే ఫలితం ఉంటుంది అన్నాడు. అందుకని అది అక్కడ వెళ్ళారు, వెళ్ళి అడుగుతూ ఉంటే అధా ప్రకారంగా నాస్తి నారాయణ అంది. అంటే 2వసారి అడిగాడు, మళ్ళీ అదే అంది. 3వసారి అడిగితే ఆవిడ ఇల్లు అలుక్కుంటోందిట. ఆ ఇల్లు అలుకుతున్న గుడ్డ కాస్త గిరాట్టు కొట్టింది కోపంతో. దాంట్లో కందిగింజ ఉంది. కందిగింజ దానం చేసిన ఫలం వచ్చింది అమ్మాయికి. ఆ ఫలంగా ఆ కంది గింజను అక్కడ వేసేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే దాంట్లోంచో మొక్క వచ్చింది. ఆ మొక్కలో ఆ కంది గింజలు తింటున్న పురుగులాగా పుట్టి కొన్ని జన్మలు గడిపింది. అయిన తర్వాత ఆ చెట్టు నుంచి ఇంకొక గింజ కింద పడి మళ్ళీ మొక్కలు వచ్చాయి. అట్లా జన్మలు జన్మలు పురుగు జన్మలు ఎత్తి కంది గింజలు తింటే, అంటే కంది గింజ ఒకటే దానం చేసింది ఆవిడ జన్మ మొత్తానికి. అందువల్ల అలా తింటూ ఉంటే దీనికి మోక్షం లేదా అని అడిగితే, ఎవరైనా కార్తీక ద్వాదశి నాడు దీపదానం చేసిన ఫలితం ఇస్తే ముక్తి లభిస్తుంది అని చెప్పి. ఇప్పుడు కార్తీక మాసంలో దీపదానం చేయాలి, కార్తీక మాసం రావాలి, దీపదానం చేయాలి. ఇదంతా ఎవరు? దేవతలకి మనలాగా ఇంత సమస్య లేదు కదా. కాలం మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజే అయిపోతుంది కనుక ఆ సమయం చూసుకుని ఆవిడ అప్పటికప్పుడు ఈ వ్రతం చేసి ఇన్ని దీపాలు వెలిగించి ఆ దాన ఫలితాన్ని ఆ పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మకి ఇచ్చింది. వెంటనే ఆవిడ ఆ మంచి ఉద్ధరించబడి విషయం తెలుసుకుని వారికి నమస్కారం చేసి పరిశుద్ధురాలే వెళ్ళిందని ఈ కథని మనం చెప్పుకుంటాం. అంటే దీపదానం చేస్తే కార్తీక మాసంలో ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపం పెట్టి ద్వాదశి నాడు గనక ఈ రకంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేసినట్టయితే ఎటువంటి క్రూర కర్మల కారణంగా దుర్మార్గపు పనికిరాని జన్మలు వచ్చినా వాటి నుంచి ఎట్లా ఉద్ధరించబడతారో తెలుస్తుంది. ఈ కథ చెప్పుకుంటారమ్మా. తులసి దగ్గర దీపం పెట్టి మళ్ళీ దీపావళి అమావాస్యకి ఎన్ని దీపాలు పెట్టుకుంటామో దరిదాపుల్లో అన్ని దీపాలు చాలా వెలిగిస్తారు. అంటే మేము ఇక్కడ ఉన్నాము అని తమ ఉనికిని నారాయణుడికి చెప్పుకోవడానికి దేవతలు వెలిగించినట్టుగా
మనం కూడా మన ఆత్మజ్యోతుల్ని వెలిగించుకుని అక్కడ ఉండాలి అని క్షీరాబ్ది ద్వాదశి ఎక్కువ దీపాలు పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఇదమ్మా. ఎస్, నేనైతే ఈ కథ ఎప్పుడు వినలేదమ్మా. జస్ట్ దీపాలు పెట్టాలి, తులసి కళ్యాణం చేయాలి అనే విన్నాను కానీ తులసి కళ్యాణం చేయడం అన్నది తర్వాత వచ్చింది. మొదటి నుంచి ఇది అలవాటు. తులసి కళ్యాణం ఇళ్లల్లో ఎవరు చేస్తారమ్మా? ఎక్కడో ఆలయాల్లో చేస్తారు గాని, లేదా 10 మంది కలిసి చేస్తారు. ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు ఉండి కళ్యాణం ఎలా చేస్తారు? కనీసం ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళన్నా ఉండాలిగా. మరే ఇదేం గాంధర్వ వివాహం కాదు కదా. భలేగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.